రాజుగారి రాక కోసం ప్రజలు వేచి ఉన్నారు. వారి ప్రజల్ని చంపి తిన్న ఆ రాక్షసుడు నుండి ఈ దేశాన్ని రక్షించడం రాజుగారి వల్లే వీలవుతుందని వాళ్ళు నమ్మారు. ఆఖరికి ఆ రోజు వచ్చింది. రాజుగారు తిరిగి వచ్చేశారు. 70వ దశకం బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడి జనాల్ని చూసి భయపడుతుంది. దడదడమంటూ వెళ్లే రైలు ఆ ప్రాంతం పొలిమేర రాగానే గజ గజ వణుకుతుంది. ఆ ఊరు మైలురాయి కనపడితే జనం అడుగులు తడబడతాయి. రాత్రి పడుకునే ముందు భగవంతుని నామం జపిస్తూ పడుకో. జ్యోతి దీపాన్ని ఎత్తుకెళ్లిన దొంగ కదా అడుగుతున్నా? ఒకళ్ళు ఇద్దరు కాదు, 100 మందికి పైగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ నుంచి ఫైనల్గా సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది. ఈ సాంగ్ చూసిన తర్వాత ఈ మూవీ ఈజీగా బ్లాక్ బస్టర్ అవ్వబోతుందని మనకు అర్థమవుతుంది. ఈ మూవీలో థర్డ్ సాంగ్ కూడా ఉండబోతుంది. థర్డ్ సింగిల్ని నెక్స్ట్ వీక్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడున్న ఈ మూవీ హైప్కి ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన డే 150 crores కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీలో హీరోయిన్స్గా ప్రియాంక మోహన్ నటిస్తుంది. మెయిన్ విలన్గా అర్జున్ దాస్ అలాగే అనసూయ గారు ఈ మూవీలో మెయిన్ విలన్స్గా నటించబోతున్నారు. అనసూయ గారి క్యారెక్టర్ ఈ మూవీలో చాలా వైలెంట్గా ఉండబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను కూడా నెక్స్ట్ వీకే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మెయిన్గా ఈ మూవీలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. ఈ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ఈ మూవీకే అలర్ట్ అవ్వబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీ మీద హైప్ రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పొచ్చు. రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ ఇన్స్టెంట్గా బ్లాక్ బస్టర్ అయిపోయింది. అతి త్వరలో ఈ మూవీ నుంచి సాంగ్స్ కూడా రాబోతున్నాయి. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.